గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్‌కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్‌లో తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. గ్రూప్ 1 కేస్ అప్డేట్. గ్రూప్ 1 కేస్ సంబంధించినటువంటి ఈరోజు అప్డేట్ ఏమైంది సార్ అనేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో, వారి కోసం అనేసి ఈ వీడియో చేయడం జరుగుతుందండి. యాక్చువల్‌గా గ్రూప్ 1 కేస్ అనేది పోస్ట్‌పోన్ చేశారు. 2 వీక్స్ పోస్ట్‌పోన్ చేయడం జరిగిందండి. సో, నెక్స్ట్ హియరింగ్ మనకు జూన్ 30న దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ హియరింగ్ ఉంటుందన్నమాట. మరి గ్రూప్ 1 సంబంధించినటువంటి మరి ఇప్పటి వరకు జరిగినటువంటి మరి వాదనలు మరి ఎటువైపు ఉన్నాయంటే దాదాపు కూడా మరి 2 ఈక్వల్‌గా బ్యాలెన్స్ చేసినటువంటివి ఉన్నాయి. మరి తీర్పు ఏం రాబోతుందన్న ఉత్కంఠగా చాలామంది గ్రూప్ 1 స్టూడెంట్స్ ఉన్నారనమాట. సో, మొత్తానికైతే గ్రూప్ 1 ఇంకా మళ్ళీ 2 వీక్స్ పోస్ట్‌పోన్ చేయడంతో గ్రూప్ 1 సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇంకా మరి చాలా ఒక ఆందోళనకరమైన పరిస్థితులుగానే ఉన్నది. ఇంకోటి విషయం ఏంటిదంటే అదర్ ఏదైతే మేజర్ గ్రూప్ 1 కేసెస్ ఉన్నాయో అవన్నీ కూడా నెక్స్ట్ వీక్ కూడా వస్తాయి. దానికి సంబంధించినటువంటి హియరింగ్ కూడా అన్నీ కలిపి కూడా వినాలనేసి అనుకుంటున్నారు. మొత్తానికైతే గ్రూప్ 1 కేస్ అనేది ఒక ముందు ముందుకు ఏ విధంగా జరుగుతుందో, ఎటువైపు తీర్పు వస్తుందో అనేది ఒక భయాందోళనకరంగా ఉన్నది. వాస్తవానికైతే మరి గ్రూప్ 1 పై నిజంగా అవకతవకలు జరిగినాయా లేదా అనే దానిపైన ఇప్పుడు మరిన్ని కేసెస్‌తో ముడిపడి ఉన్నాయన్నమాట. మరి జూన్ 30 వరకు కేస్ అనేది పోస్ట్‌పోన్ చేయడం జరిగింది కదా! జూన్ 30 తర్వాత మరి కేసు స్టేటస్ ఏంటిది సార్ అంటే మనం చెప్పలేమండి. ఎందుకంటే గ్రూప్ 1లో నిజంగా అవకతవకలు జరిగినాయి అని ఎవిడెన్స్ కనుక చూపించినట్లయితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. లేదంటే అనుమానాలు మాత్రమే ఉంటే ఈ ఖచ్చితంగా అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. మొత్తానికైతే గ్రూప్ 1 సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే ఉన్నదో అది మొత్తం కంప్లీట్‌గా అయిపోయింది. నెక్స్ట్ గ్రూప్ 2 కూడా కంటిన్యూగా జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ గ్రూప్ 3కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోస్ట్‌పోన్ చేశారు. అది కూడా జరుగుతది నెక్స్ట్. సో, మొత్తానికైతే ఒక స్టెప్ బై స్టెప్ రావడం జరిగిందండి. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఇట్లా స్టెప్ బై స్టెప్ వస్తున్నారు కాబట్టి మరి ప్రాసెస్ అనేది ముందుకు ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా రాబోతుంది అనే దానిపైన చాలా ఉత్కంఠభరితమైన పరిస్థితుల్లో ఉన్నది. మరి గ్రూప్ 1 సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉన్నదో అది లాస్ట్ స్టేజ్ వరకు వచ్చింది. మరి ఎన్నో విధాలుగా అటు హైకోర్టులో అయినా సరే, ఇటు సుప్రీంకోర్టులో అయినా సరే ఎన్నో కేసులు గ్రూప్ 1 సంబంధించినటువంటి కేసులు పడ్డాయి. మరి లాస్ట్ ఫైనల్ స్టేజ్ వచ్చేసరికి ఏమవుతుందనేసి చూడాలి. మరి గ్రూప్ 1 మరి అంతగా అంతమంది రాసినటువంటి అదేవిధంగా 10 ఇయర్స్ వచ్చినటువంటి గ్రూప్ 1 సంబంధించినటువంటి ఇష్యూ ఏ విధంగా ముందుకెళ్తుందనేది ఒక తారస్థాయికి చేరింది. చూద్దామండి. లాస్ట్ స్టేజ్ వరకు కూడా గ్రూప్ 1 సంబంధించినటువంటి ఏమవుతుందో. సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. సో, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.